నమస్తే కడప వార్త. చాలా మద్యం దుకాణాలు సమయపాలన పాటించడం లేదని, బెల్ట్ షాపులు కూడా ఎక్కువయ్యాయని, అందుకే గొడవలు కూడా ఎక్కువ అవుతున్నాయని ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. బుధవారం 2 గ్యాంగుల మధ్య చెలరేగిన గొడవ ఆసుపత్రి అని కూడా విచక్షణ జ్ఞానాన్ని మర్చిపోయి ఒకరినొకరు తీవ్రంగా కొట్టుకోవడం జరిగింది. ఇక వివరాల్లోకెళ్తే బుధవారం రాత్రి కదిరి కుటాగళ్ల బెల్ట్ షాపుల వద్ద 2 వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ మొదలైంది. ఈ ఘర్షణలో గాయపడిన వ్యక్తులను కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి చేర్పించారు. అక్కడికి కూడా చేరుకున్న ఈ గ్యాంగులు ఆసుపత్రిలో తీవ్ర భయానక వాతావరణాన్ని సృష్టించారు. వైద్యం అందిస్తున్న వైద్యులను కూడా గాయపరిచారు. ఈ విషయాన్ని తెలుసుకున్న పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టడం జరిగింది. కానీ తమను తీవ్రంగా గాయపరిచిన రౌడీ మూకలపై కఠిన చర్యలు తీసుకోకపోతే తాము సమ్మెకు పిలుపునివ్వాల్సి ఉంటుందని ఆసుపత్రి సిబ్బంది తెలియజేస్తున్నారు. సీసీ ఫుటేజీల ఆధారంగా ఎవరెవరు ఈ గొడవలో పాల్గొన్నారు అన్నది గుర్తించి వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నట్టు తెలియజేస్తున్నారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.